నిరంతరం సిగరెట్లు కాల్చడం, వాటితోనే జీవనం, అటుపై విపరీత మద్యపానం, అక్కడితో ఆగకుండా అడ్డమైన పదార్థాలు విపరీతంగా తింటూ ఉండటం వంటి చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా గుండె జబ్బులు వస్తాయి. గత కొన్నేళ్లుగా గుండె జబ్బులు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న వయసులోని వారి బాధితులుగా మారుతున్నారు. అత్యంత సాధారణ కేసులు గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్. కానీ క్యాన్సర్ రోగులకు ఎక్కువ ప్రమాదం ఉన్న గుండె జబ్బులు కూడా ఉన్నాయని మీకు తెలుసా? ఈ వ్యాధిని రేడియేషన్ హార్ట్ డిసీజ్ అంటారు. ఒక వ్యక్తి చాలా కాలం పాటు రేడియేషన్కు గురైనప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. క్యాన్సర్ రోగులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ రోగులు రేడియేషన్ థెరపీని తీసుకోవడమే దీనికి కారణం. ఈ రేడియేషన్తో వారు ఈ వ్యాధి బారిన పడవచ్చు. రేడియేషన్ కారణంగా గుండె కండరాలు, నరాలు దెబ్బతినటం ప్రారంభిస్తాయి. ఈ రేడియేషన్ వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి కారణంగా గుండె పనితీరు దెబ్బతింటుంది. దీని కారణంగా గుండెపోటు లేదా గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది. నిపుణులైన డాక్టర్లు మాట్లాడుతూ క్యాన్సర్ రోగులకు రేడియేషన్ గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. అయినప్పటికీ ప్రతి క్యాన్సర్ రోగికి ఈ సమస్య ఉండదు. అధిక రేడియేషన్ తీసుకునే రోగి ప్రమాదంలో ఉండవచ్చు. ఇప్పటికే గుండె జబ్బులు ఉన్న రోగులకు ఎక్కువ ప్రమాదం ఉంది. రేడియేషన్ థెరపీ తీసుకుంటూ ఈ లక్షణాలను చూపుతున్న క్యాన్సర్ రోగి రేడియేషన్ గుండె జబ్బుల బారిన పడి ఉండవచ్చు. ఈ లక్షణాల సాధారణ గుండె జబ్బులు లేదా గుండెపోటు వల్ల కూడా సంభవించవచ్చు. అయితే ఒక క్యాన్సర్ రోగి రేడియేషన్ థెరపీకి గురవుతున్నట్లయితే, దాంతోపాటు ఈ లక్షణాలన్నింటినీ అనుభవిస్తున్నట్లయితే ఆ రోగి ఖచ్చితంగా వైద్యుణ్ణి సంప్రదించాలి. ఒక వ్యక్తి చాలా కాలం పాటు రేడియేషన్కు గురైనప్పుడు ఈ వ్యాధి సంభవిస్తుంది. క్యాన్సర్ రోగులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. క్యాన్సర్ రోగులు రేడియేషన్ థెరపీని తీసుకోవడమే దీనికి కారణం.